అపోస్తులుడైన పౌలు ఎవరో తెలుసా? సుఖం ఎరుగని శ్రామికుడు. సుఖం ఎరుగని శ్రామికుడు, ఒక కర్షకుడులాగా పనిచేసిన యోధుడు, తన ప్రాణాత్మ శరీరాలు క్రీస్తు బలిపీఠ మీద ధారపోసి శరీరం అంతా బూడిదగా మార్చుకున్న దైవజనుడు. నేనంట ఆ బూడిదలో నుండి విప్లవాన్ని దేవుడు పుట్టించాడు. ఆ బూడిదలో నుండి ప్రపంచనాన్ని దేవుడు పుట్టించాడు. దైవజనమా, సేవకులు సేవా జీవితంలో దేవుని కొరకు ఏదైనా సాధించాలన్నా, నా సుఖాన్ని నేను అనుభవించాలి, నేను కావలసినంత తిండి తినాలి, పండుకోవలసినంతసేపు పండుకోవాలి, నాకు చిన్న నొప్పి తగలకూడదని సేవకుడు సుఖభోగాలు కోరుకున్నాడా? వాక్యం ఉంటుంది, సుఖభోగములలో సుఖభోగములలో జీవించినది బ్రతికియుండియు అది చచ్చిన దానితో సమానం అంటాడు. సావుకురాలు సుఖభోగాలు కోరుకోకూడదు. విశేషంగా క్రైస్తవ సంఘం కూడా సుఖభోగాలు కోరుకోకూడదు.